నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారి వద్ద నుంచి కొన్ని దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 1,25,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అంటే నేను ఈ పథకానికి అప్లై చేసుకుంటున్నాను అని చెప్పి. ఇట్లాంటి క్రమంలో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమలు కాని సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా అమలు చేస్తుందో ఏ విధంగా నెరవేరుస్తుందో మేము చూస్తామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే వారం రోజుల నుంచి అదే పనిగా మాట్లాడుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అలాగే కమిటీలో సభ్యులుగా మంత్రులుగా ఉన్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. ఈ నలుగురు కలిసి ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటిని పరిశీలించడం, కొన్ని కమిటీలు వేసి వారి ద్వారా ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడం, ఫైనల్గా ఎప్పటికప్పుడు రిపోర్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే సంక్షేమ పథకాలు అమలు విషయంలో లబ్ధిదారులుగా ఉన్నారో, అర్హులుగా ఉన్నారో వారు మళ్ళీ అప్లై చేసుకుంటే అవన్నీ మొత్తం వివరంగా చూడాలి. దానికి రెవెన్యూ శాఖలో ఒక టీంని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఎక్కడా కూడా అనర్హులకు అర్హులుగా మన ప్రభుత్వంలో వారి పథకాలు అందకూడదు. నిజమైనటువంటి అర్హులైన వారికే మన పథకాలు అందాలి. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో తాజాగా ఈ సబ్ కమిటీ కేవలం ఈ ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించడానికి, వాటి అమలుకు సాధ్యాలు మొత్తం అన్నీ పరిశీలించి ఎప్పటికప్పుడు దాని మీదే కమిటీ పనిచేయాలి. దానికి సంబంధించి చాలా కీలకంగా మారినటువంటి పరిణామం. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ అనేక రకాల ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై. అమలు కాని హామీలు ఇచ్చారు, సాధ్యపడని వాగ్దానాలు చేశారు, ప్రజల్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు, ఎలా అమలు చేస్తారు మేము చూస్తాం అని. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం, మంత్రులు మాత్రం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో మేము చెప్పాం ప్రజలకి అమలు చేసి తీరతాం అని చెప్పి ముక్తకంఠంగా చెప్పారు. మరి ఇలాంటి క్రమంలో సమయం చాలా తక్కువ ఉంది. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో వాటి అమలుకు ఈ కమిటీ పనిచేయనుంది. దీన్ని చాలా కీలకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎక్కడా కూడా ప్రజల దగ్గర నుంచి కానీ పార్టీ నాయకుల నుంచి కానీ మనం విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కోకూడదు. ఒక ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి పని చేయాలి అని ఆదేశాలు జారీ చేసి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.